నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ హయాంలో అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, అభివృద్ధిని విస్మరించారని ఆయన ఆరోపించారు. డిచ్పల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునఃప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత డిచ్పల్లి, నడిపల్లి, ధర్మారం బి, బర్దీపూర్, ఆరేపల్లి గ్రామాలలో నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ భవనాలను ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. ఆరేపల్లి గ్రామంలో అంగన్వాడీ భవనం, పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ హబ్గా మారిందని, తెలంగాణ యూనివర్సిటీ, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభించి పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి కేసీఆర్ కుటుంబం కోట్ల అక్రమాస్తులు సంపాదించిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల అభివృద్ధి కోసం సన్న రకం వడ్లకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్, మద్దతు ధర అందజేస్తుందని చెప్పారు. రైతు భరోసా 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశారని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ నరేందర్ రెడ్డి, కొట్ల భాస్కర్, పిట్ల మోహన్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మన రాంపూర్ గ్రామం అక్కడ 40 లక్షలతోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము, తర్వాత నడపల్లిలో 20 లక్షలతోని సబ్ సెంటరు, ధర్మారంలో 20 లక్షలతోని సబ్ సెంటరు, బర్దీపూర్లో 20 లక్షలతో సబ్ సెంటరు, అదేవిధంగా ఆరేపల్లిలో మరి ఆరేపల్లి ముల్లంగి మధ్యన రోడ్డు, అది దగ్గర 1,75,00,000 ఉంది. అదే తర్వాత ఒక అంగన్వాడీ స్కూల్ 12 లక్షలతో. ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకోవడం. అంటే అంగన్వాడీ స్కూల్స్ ఏమో, రోడ్డు ఏమో శంకుస్థాపన, మిగతా ఏమో ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరితో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల. ఎందుకంటే సన్న బియ్యం వస్తూ ఉన్నాయి, రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి, ఇందిరా మిల్లు వచ్చినాయి, మరి 200 యూనిట్ల కరెంటు, ఆర్టీసీ బస్సు ఉచితంగా,
ఇవన్నిటితో పాటు రైతులకు కూడా ఇవాళ గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కూడా పడ్డది కాబట్టి ప్రజలు ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇంకా కొన్ని అభివృద్ధి పనులు అడుగుతా ఉన్నారు, సీసీ రోడ్స్, డ్రైనేజ్ కానీ మరి ఇంకా కావాల్సిన వారు కొంతమంది ఇంకా ఇందిరా మిల్లు అడుగుతా ఉన్నారు. ఇవన్నీ కూడా మరి విడతల వారిగా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా మేము కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు కళ్ళ సిద్ధాంతం అంటే రెండు కళ్ళతోని మనం ఏదైతే ముందుకు పోతా ఉన్నామో అది ప్రజలు హర్షిస్తా ఉన్నారు. ఇవాళ పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతా ఉంది. ఎడ్యుకేషన్ లో కూడా మీరు రీసెంట్ గా మీకు తెలుసు, ఇవాళ మన యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, ఇలా అగ్రికల్చర్ కాలేజ్ వచ్చింది. జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ జరిపామని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. అయితే పలు చోట్ల నాట్లు వేయడంలో ఆలస్యం అయినందున ధాన్యం దిగుబడులు కొంత ఆలస్యంగా వస్తున్నాయని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అలాంటి ప్రాంతాలను మినహాయిస్తూ మిగతా చోట్ల 2-3 రోజులలో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఏ ఒక్క రైతు కూడా ఇబ్బందికి గురి కాకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం సహకార సంఘాల ఇన్ఛార్జీలతో కలెక్టర్ కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ జరిపామని అన్నారు. అయితే పలు చోట్ల నాట్లు వేయడంలో ఆలస్యమైనందున ధాన్యం దిగుబడులు కొంత ఆలస్యంగా వస్తున్నాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అలాంటి ప్రాంతాలను మినహాయిస్తూ మిగతా చోట్ల 2-3 రోజుల్లో ధాన్యం సేకరణను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని, రైతులకు సకాలంలో బిల్లులు చెల్లింపులు జరిగేలా చొరవ చూపాలని అన్నారు. కేంద్రాల వద్ద సరిపడ సంఖ్యలో హమాలీలను అందుబాటులో ఉంచాలని, వెంట ధాన్యం తరలింపు కోసం లారీలను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. మిల్లుల వద్ద దొడ్డి రకం ధాన్యం సైతం సకాలంలో అన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకున్నామని, ఒకవేళ ఎక్కడైనా ధాన్యం దిగుమతి చేసుకోకపోతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. మిల్లుల వద్ద ధాన్యం అన్లోడ్ జరిగాక ట్రక్ షీట్లు వేగంగా తెప్పించుకొని ఓపీఎంఎస్ ఎంట్రీలు చేయాలని సూచించారు. కాగా జిల్లాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుందని కలెక్టర్ సంఘాల ఇన్ఛార్జీలను, కేంద్రాల నిర్వాహకులను అభినందించారు. మిగతా ధాన్యాన్ని సైతం పూర్తి స్థాయిలో సేకరించాలని అన్నారు. వచ్చే సీజన్లో కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా ఇదే స్ఫూర్తితో ధాన్యం సేకరణ ప్రక్రియను నిర్వహించేలా ఇప్పటి నుండే ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, డీసీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని కుమార్ గలీలో ఇంటి యజమాని ఓ బ్యూటీ పార్లర్ కోసం మడిగెలను అద్దెకు ఇచ్చారు. అయితే బ్యూటీ పార్లర్కు రోజు వచ్చే షాప్ నిర్వాహకురాలు అక్క ఏకంగా యజమాని ఇంటికే కన్నం వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని 1వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమార్ గల్లీకి చెందిన గంగా విషన్ తన భవనంలో ఉన్న ఒక షట్టర్ను 3 ఏళ్ల క్రితం బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలికి అద్దెకు ఇచ్చారు. పార్లర్ యజమానురాలి అక్క వినాయక్ నగర్ ప్రాంతానికి చెందిన గాయత్రి అలియాస్ గౌతమి సైతం రోజు బ్యూటీ పార్లర్కు వచ్చేది. ఈ క్రమంలో ఇంటి యజమానితో గాయత్రి సన్నిహితంగా ఉంటూ తరచూ వారి ఇంట్లో కలివిడిగా ఉండేది. ఓ రోజు గాయత్రి వారి ఇంటి డోర్ సెంట్రల్ లాక్ను చోరీ చేసి డూప్లికేట్కి చేయించుకుంది. ఇంటి యజమానిని కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో తన వద్ద ఉన్న డూప్లికేట్ తాళం చెవితో ఇంట్లోకి చొరబడి కబోర్డ్లో ఉన్న బంగారు నగలు, వెండి చోరీ చేసింది. ఇలా చాలాసార్లు వస్తువులు, డబ్బులు కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన యజమాని ఇంట్లో స్పై కెమెరా అమర్చారు. చాలా రోజుల తర్వాత ఇంటిలోని తమ బీరువా, కబోర్డ్లోని బంగారం గౌతమి చోరీకి పాల్పడ్డట్లు గుర్తించి శుక్రవారం 1వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బీరువాలో నుండి సుమారు 20 లక్షల వరకు నగదు, 17 తులాల వరకు బంగారు నగలు, కిలోపావు వెండి వస్తువులు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా శనివారం రోజు చోరీకి పాల్పడ్డ మహిళ నుండి 80 గ్రాముల బంగారం, 1300 గ్రాముల వెండి, 50,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచనున్నట్లు 1వ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి చెప్పారు. నిన్న విశాల్ అని చెప్పేసి ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు దాంట్లో నేరస్తులైనటువంటి గాయత్రి అని ఆమెని కస్టడీకి తీసుకొని విచారిస్తే ఆమె దగ్గర నుంచి ఆమె చేసినటువంటి నేరం అంగీకరిస్తూ తన దగ్గర నుంచి ఒక 70 గ్రాముల బంగారం, అదేవిధంగా 1300 గ్రాముల సిల్వర్, ఒక 50,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. తనని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు హాజరుపరచడం జరుగుతూ ఉంది.
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల గెజెట్ను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా తీసుకొచ్చిన కార్మిక చట్టాల సవరణ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను అమలు చేస్తూ గెజిట్ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎం సుధాకర్లు మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరణ పేరుతో 4 లేబర్ కోడ్లుగా మార్చి హడావుడిగా గెజిట్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా తీసుకొచ్చిన కార్మిక చట్టాల సవరణ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశ కార్మిక వర్గం సుదీర్ఘకాలం అనేక త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలగర్భంలో కలిసిపోయే విధంగా మోడీ ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమన్నారు. ఇన్ని రోజులు వెనుకడుగు వేస్తూ వచ్చిన మోడీ ప్రభుత్వం బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతోటే కేంద్రంలో ఉన్న కార్పొరేట్ అనుకూల విధానాల అమలును వేగవంతం చేశారని ఆరోపించారు. అందులో భాగంగానే 29 కార్మిక చట్టాలు రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులు అనేక హక్కులను కోల్పోతారన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా చేయడం కోసమే ఇలాంటి చర్యలకు పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 2016లో సుప్రీంకోర్టు తీర్పిస్తే ఈనాటి వరకు అమలు చేయని మోడీ ప్రభుత్వం దొడ్డిదారిన ఇలాంటి జీవోలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలను వీడనాడాలని హెచ్చరించారు. వెంటనే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో దేశంలోని అసంఖ్యాక సంఘటిత, అసంఘటిత కార్మిక లోకం మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా నాయకులు పి సాయిరెడ్డి, బి మురళి, రవికిరణ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేక 4 లేబర్ కోడ్లను చట్టాలుగా చేస్తూ నోటిఫై చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ రాష్ట్ర కమిటీ ఇవాళ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా సెంటర్లలో నిరసన తెలియజేయాలని చెప్పేసి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలో ధర్నా చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో 40 కోట్ల మంది పైగా కార్మికులు, శ్రమజీవులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్లకు నాణ్యమైన జీవన ప్రమాణాలు కావాలని, కనీస వేతనాలు కావాలని, పని గంటలు పెంపు వద్దని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు పోరాడుతుంటే కార్మికులకు ఓదార్పునివ్వకపోగా ఇవాళ మీరు కార్మిక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులకు ఉన్నటువంటి కొట్లాడి వందల సంవత్సరాలుగా కొట్లాడి సాధించుకున్నటువంటి హక్కులను హరించి వేస్తూ ఇవాళ మీరు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. దీన్ని కార్మిక లోకం ప్రతిఘటిస్తుంది, దీన్ని వ్యతిరేకిస్తుంది. యువత రక్తదాన విషయంలో ఎటువంటి అపోహలు లేకుండా రక్తదానం చేయాలని విశ్వ హిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి తమ్మలి కృష్ణ పిలుపునిచ్చారు. యువత రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని ఆయన కోరారు. ఇందూరు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పరిషత్ జిల్లా కార్యాలయంలో హుతాత్మత దివస్ను పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు. అయోధ్య రామ మందిర్ కోసం బాబ్రీ ఢాంచా అక్రమ కట్టడాన్ని కూల్చడానికి ఎందరో మంది కరసేవకుల ప్రాణత్యాగాలు చేయడం జరిగిందని విహెచ్పి నిర్వాహకులు చెప్పారు. కావున వారి త్యాగాలను స్మరించుకుంటూ అందులో భాగంగా రెడ్ క్రాస్ వారిచే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బజరంగ్ దళ్ కార్యకర్తలు, యువకులు ఈ శిబిరంలో రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహ కార్యదర్శి దాత్రిక రమేష్ 51వసారి రక్తదానం చేయడం విశేషం. దీంతో విశ్వ హిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి తమ్మలి కృష్ణ దాత్రిక రమేష్ను అభినందించారు. యువత రక్తదాన విషయంలో ఎటువంటి అపోహలు లేకుండా రక్తదానం చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. యువత కూడా రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, కోశాధికారి నాంపల్లి శేఖర్, జిల్లా సేవా ప్రముఖ్ రామ్ ప్రసాద్ చటర్జీ, నగర కార్యదర్శి బాసుల్లా నికేష్ తదితరులు పాల్గొన్నారు. బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో మనుషులను చంపే అధికారం బీజేపీకి ఎవరిచ్చారని జిల్లా సిపిఎం పార్టీ నిలదీసింది. దేశంలో వామపక్ష భావజాలం ఉండకూడదనే దుర్బుద్ధితో బీజేపీ విధానాలను వ్యతిరేకించే వారిపైన అర్బన్ నక్సల్స్ గా ముద్రను వేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిజామాబాద్ నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నక్సల్స్ ఎరివేత పేరుతో బూటకపు ఎన్కౌంటర్లను జరుపుతూ మావోయిస్టు నాయకులను, ఆదివాసీలను, గిరిజనులను పట్టుకుని చంపుతున్నారని అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలకు ఇది తగదన్నారు. ఎవరైనా తప్పు చేస్తే, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తే వారిని పట్టుకుని శిక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉందని, కానీ 2026 మార్చి చివరి వారం వరకు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించి ఆపరేషన్ కగార్ పేరుతో వందలాది మంది అమాయక ఆదివాసీ గిరిజనులను ఎన్కౌంటర్ల పేరుతో ఏకపక్షంగా పట్టుకుని కాల్చి చంపడం నిరంకుశ చర్యగా ఆయన పేర్కొన్నారు. దేశంలో వామపక్ష భావజాలం ఉండకూడదనే దుర్బుద్ధితో విధానాలను వ్యతిరేకించే వారిపై అర్బన్ నక్సల్స్ ముద్రను వేస్తూ దుష్ప్రచారాన్ని చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లు అన్ని బూటకపు ఎన్కౌంటర్లుగా అనేక మంది మేధావులు చెప్తున్న విషయం తెలిసిందే. మానవతా విలువలను మరిచి ప్రాణాలు తీయడం రాజ్యాంగంలో ఈ ప్రభుత్వాలకు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. ఇటీవల చంపబడ్డ అనేక మంది మావోయిస్టు నాయకులు, గిరిజనులు, ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారని, వారిని చంపినంత మాత్రాన ప్రశ్నించే తత్వం, తిరుగుబాటు తత్వం కనుమరుగుపడదని, ప్రజా సమస్యలను పరిష్కరించి దోపిడీ లేని వ్యవస్థను నిర్మించినప్పుడే నక్సలిజం ఆగిపోతుందని, దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. గిరిజన సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టడంలో భాగంగానే ఇది చేస్తున్నట్లుగా ఉందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లను మానుకొని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్కౌంటర్లు అంటే ఇరువైపులా నష్టం జరగాలి, కానీ ఏకపక్షంగా ఒకే వైపు ప్రాణ నష్టం జరుగుతుంది అని అంటే ఇది కావాలని పట్టుకొని చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల చంపినటువంటి హిడ్మాని ఆ పద్ధతుల్లోనే వాళ్ళు పట్టుకొని బంధించి ఈరోజు హింసించి చంపినట్టుగా అనేక మంది ఈరోజు మేధావులు అక్కడ చూసినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే పట్టుకొని కాల్చి చంపేటువంటి అధికారం ఈరోజు బీజేపీకి ఎవరిచ్చిర్రు, ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఎవరిచ్చిర్రు అనేటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇదే పద్ధతుల్లో ముందుకు పోతే రాబోయే కాలంలో ప్రజా వ్యతిరేకతని మరింత మూటగట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. తగిన గుణపాఠం ప్రజలు చెప్పే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తాం. బీసీలకు 42% రిజర్వేషన్ ఉద్యమానికి విద్యార్థులు మద్దతు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్లో బీసీ బిల్లును ఆమోదించి బీసీలకు రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో బీసీజేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 3వ రోజు కొనసాగాయి. ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించిన విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు. ఈ దీక్షలను ఉద్దేశించి బీసీజేఏసీ మండల నాయకులు లోలం గంగారెడ్డి, వి బాలయ్య మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని, ఎలక్షన్లో ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని అన్నారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించకపోతే కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు బీసీలకు దూరం కాక తప్పదని హెచ్చరించారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద అన్ని పార్టీ నాయకులతో ధర్నా నిర్వహించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందేలా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని కోరారు. 77 సంవత్సరాల నుండి బీసీల ఓట్లతో రాజ్యాధికారం చేపట్టిన పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని, ఇప్పటికైనా సానుకూలంగా స్పందించకపోతే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. డిసెంబర్ 1 నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో బీసీ బిల్లుపై చర్చ పెట్టి ఆమోదం పొందే విధంగా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీజేఏసీ మండల కన్వీనర్ సంబేటి సుమన్, కో కన్వీనర్ చెలిమెల నర్సయ్య, లసంపురం సతీష్ గౌడ్, లోలం నర్సయ్య, లోలం లక్ష్మీ నర్సయ్య, ఒన్నాజిపేట్ మురళి, కర్క పెద్ద బాలరెడ్డి, దర్పల్లిలోని లిటిల్ హార్ట్స్ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు, కస్తూర్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ బిల్లు సమాజంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు విద్యలో, ఉద్యోగాల్లో మరియు అవకాశాల్లో సమాన హక్కులను మొదలైంచడానికి తీసుకుంది. మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నా కానీ కొన్ని వర్గాలు అవకాశ లోపంతో బాధపడుతున్నాయి. చాలా కాలంగా జరిగిన సామాజిక అసమానత మరియు వివక్ష వల్ల వారు ముందుకు రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. బీసీ రిజర్వేషన్ల అలాంటి వర్గాలను పైకి తీసుకురావడానికి
రిజర్వేషన్ విధానాన్ని మార్చాలని లేదా ఆర్థికంగా బలహీనతలపై దృష్టి పెట్టాలని అంటారు. మరికొందరు సామాజిక వెనుకబాటు పూర్తిగా తగ్గలేదని, అందుకు రిజర్వేషన్. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడ్ల అమలుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. బీహార్లో ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజారిటీ రావడంతో కేంద్రంలో కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు వేగవంతమయ్యాయని ఆమె వివరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ దేశ కార్మిక వర్గం సుదీర్ఘకాలం అనేక త్యాగాలు, ఆందోళనలు, పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలు కాలగర్భంలో కలిసిపోయాయన్నారు. 5 ఏళ్లుగా ఈ చట్టాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్న మోడీ ప్రభుత్వం అప్పటి నుంచి కార్మికుల ఆగ్రహ జ్వాలలకు భయపడుతూ వెనుకడుగు వేస్తూ వచ్చిందన్నారు. బీహార్లో ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజార్టీ రావడంతో కేంద్రంలో కార్పొరేట్ అనుకూల విధానాల అమలు వేగవంతమైందని ఆమె వివరించారు. దానిలో భాగంగానే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను అమల్లోకి తెస్తూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. తక్షణం ఈ కోడ్లు అమల్లోకి వస్తాయని ప్రకటించడం పట్ల నూర్జహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ల కోసమే కార్పొరేట్ సంస్థలకు చౌకగా శ్రమశక్తిని అందించడం, ఫలితంగా వారు మరిన్ని ఆర్థిక లాభాలను గడించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చిందని జాతీయ కార్మిక సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. అధికారంలో వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్న 29 చట్టాలను 4 కోట్లుగా ఇవాళ అమలు చేయడానికి సిద్ధపడ్డది. నవంబర్ 21న నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ని వెంటనే రద్దు చేయాలని సిఐటి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ కార్మిక చట్టాలు పోరాడి త్యాగాలతోటి 8 గంటల పని విధానాన్ని ఇవాళ 12 గంటలు అమలు చేయాలి అన్నది ఇవాళ నువ్వు మాట్లాడొద్దు, అడగొద్దు, ప్రశ్నించొద్దు అనేది ఇవాళ ఈ కోట్లల్లో ఉంది. రేపటికి సమయద్దు, ప్రశ్నించొద్దు అనేది కుట్రపూరితంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం 9 దేశవ్యాప్తంగా కార్మిక కోట్లాది మంది ఇవాళ రోడ్ల మీదకి వచ్చారు. వందే మాతరం గేయం 150 సంవత్సరాల స్మారకోత్సవాన్ని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతులను చేసిన ఈ గేయం గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. స్వతంత్ర ఉద్యమంలో ఉదయించిన వందే మాతర గీతం నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
దర్పల్లి మోడల్ స్కూల్లో విద్యార్థులతో కలిసి మండల బీజేపీ నాయకులు సామూహికంగా వందే మాతరం గేయం ఆలపించారు. ఈ సందర్భంగా బీజేపీ దర్పల్లి మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ వందే మాతర గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మోడీ ఆదేశాల మేరకు స్మారకోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ గేయం స్వతంత్ర ఉద్యమంలో ఉద్యమకారుల్లో మరింత ఉత్సాహాన్ని పెంపొందించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు కర్క గంగారెడ్డి, నల్లపెంటయ్య, బీజేవైఎం అధ్యక్షుడు దోర్నాల రాజశేఖర్, బీజేపీ సీనియర్ నాయకులు దాసు, కర్క పెద్దబాలరెడ్డి, మల్లయ్య, జ్ఞానేశ్వర్, నరేష్, మనోజ్, జలంధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దర్పల్లి హెడ్ క్వార్టర్లో మోడల్ స్కూల్కి రావడం జరిగింది. అదేవిధంగా స్కూల్ యాజమాన్యం అలాగే విద్యార్థులందరూ కూడా ఈ యొక్క వందే మాతరం గీతాన్ని ఈరోజు పాడడం జరిగింది. నాడు 1875లో ఈ యొక్క పాటను రచించినటువంటి ఆ పాటకు నాడు స్వతంత్ర పోరాటంలో ఈ యొక్క పాట ఎంతో మందికి ఉత్సాహపరిచినటువంటి ఉత్తేజపరిచినటువంటి పాట ఇది. దీనిని 1950లో గుర్తింపజేయడం జరిగింది. ఈ యొక్క గీతాన్ని 1950లో దీనికి గుర్తింపుగా రావడం జరిగింది. దానిని అనుసరించి నేడు అందరం కూడా ఈ యొక్క పండగ వాతావరణాన్ని నెలకొల్పుకోవడం గర్వకారణం. కమర్పల్లి మండలం హాసకొత్తూరు గ్రామంలో శ్రీ మహాదేవ స్వామి దేవాలయంలో మహాగణపతి, సుబ్రహ్మణ్యం స్వామి, చాందికేశ్వరుడు, దక్షిణామూర్తి విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. కమ్మర్పల్లి మండలం హసకొత్తూరు గ్రామంలో శ్రీ మహాదేవస్వామి దేవాలయంలో మహాగణపతి, సుబ్రహ్మణ్య స్వామి, చాందికేశ్వరుడు, దక్షిణామూర్తి విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాపన కార్యక్రమాలు గ్రామాభివృద్ధి కమిటీ నిర్వహిస్తున్నారు. మొదటగా శనివారం నాడు గ్రామ పురోహితులు పుణ్యవచన కార్యక్రమంతో మొదలుకొని విగ్రహాల ఊరేగింపు, వివిధ పూజా కార్యక్రమాల అనంతరం విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగాయి. అలాగే దేవాలయం ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో కొత్తగా నిర్మించిన బస్టాండ్ని కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది. భారత స్వాతంత్ర ఉద్యమంలో వందే మాతరం గేయం ఉత్ప్రేరకంగా పనిచేసిందని ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. కుల, మత, వర్గ విభేదాలను మరిచి దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో 150 ఏళ్ల వందే మాతరం స్మారక ఉత్సవాలు జరుపుకోవాలని ఆయన కోరారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని పూలే నగర్లో గల శ్రీ సరస్వతి శిశు మందిర్, విద్యాపీఠం, సుభద్ర వాటిక నిలయంలో సామూహిక వందే మాతరం గేయాలాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ హాజరై విద్యార్థులతో కలిసి వందే మాతరం గేయం ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్వరాజ్యాకాంక్ష స్ఫూర్తి రగిలించిన గేయం వందే మాతరం అని కొనియాడారు. తెల్లదొరలను తరిమి కొట్టేలా వందే మాతరం ఓ మంత్రంలా పనిచేసిందని, దేశ ప్రజలందరిలోనూ ఐక్యతను పెంపొందించిందన్నారు. బంకించంద్ర చటర్జీ తీసుకున్న భూమికను నేటి తరాలకు చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం 150 వసంతాల వందే మాతరం ఉత్సవాలు జరిపిస్తోందని తెలిపారు. దేశంలో కుల, మత విభజన బీజాలను కొందరు పెంచుతున్నారని, కాంగ్రెస్, వామపక్ష పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. వందే మాతరం స్ఫూర్తిని మనమంతా తెలుసుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని ఆయన సూచించారు. వందే మాతరం అదేవిధంగా మన లోహ పురుష్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా వందే మాతరం కొన్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు దానికి బంద్ చేసింది. ఇంకా మరి మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు చాలు చేస్తున్నారు. ప్రతి కాన్స్టిట్యూషన్స్లో ప్రతి మండలాల్లో వందే మాతరం చేయాలని కేంద్ర ప్రభుత్వంది ఆదేశం ఉంది. ఆ ప్రకారం ఈరోజు నేను శిశు మందిర్లో వచ్చాను. చాలా సంతోషంగా చూశాను. ఇంత సిస్టమేటిక్గా స్తబ్దత ఏ స్కూల్లో కూడా లేకుండా శిశు మందిర్లో ఉంది. మన సంస్కృతి, హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు, పెద్దోళ్లకు గౌరవం ఇచ్చేది ఇవన్నీ ఉన్నాయంటే కేవలం శిశు మందిర్లోనే ఉన్నాయి. ఇదే కొనసాగులని ఆ సరస్వతి మాతకు కోరుకుంటున్నాను. భీమ్గల్ చొక్కయ్యగుట్ట ఆలయ క్షేత్రం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య కనుల పండువగా నిర్వహించారు.
భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతున్న భీమ్గల్ చొక్కయ్యగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పురోహితుల వేద మంత్రోచ్చరణ, బాజా భజంత్రీలు, మేళతాళాల మధ్య సాగిన కళ్యాణానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేద పండితులు నంబి వాసుదేవాచార్యుల అర్చక బృందం స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వందలాది మంది సుహాసినులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తుండగా అమ్మవారి తాళిని చూపించి వేద మంత్రోచ్చరణల మధ్య మాంగళ్య ధారణ చేయించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరు కాగా ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తమ పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబొట్టు, దేవాలయాల ప్రాముఖ్యత తెలుపుతూ హిందుత్వంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అర్చకులు శ్రీ వెంకటేశ్వర స్వామి మంత్రాక్షింతలు అందించారు. అనంతరం అన్నసత్రం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భీమ్గల్ ఎస్ఐ సందీప్ పోలీస్ సిబ్బందితో కలిసి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు తదంగతయా మాంగళ్య పూజనం కరిష్యే. కూర్చో మహేష్. కంకణ మాంగళ్య దేవతాభ్యో నమః. కూర్చో. ఆమె మన కోసం ధరిస్తుంది. మళ్ళీ మా ఇంట్లో పెళ్లి అవ్వడం లేదు, మన వైపుది చాలా తక్కువ. ఇంట్లో పెళ్లి కాకపోతే వాళ్ళు చేయించే పూజలంటే వేరే ఏమో ఉండవు. విరజిల్లాలని, భవిష్యత్ తరాలు ఈ ధర్మాన్ని పట్టుకుని ఉండాలని, వెంకటేశ్వర స్వామి మందిరాలు ఈ దేశమంతా విరజిల్లాలని కోరుకుంటూ ఇట్లా వేలాది భక్తులు ఈ హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి, తమ సంస్కృతిని కాపాడుకోవడానికి, తమ సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ఏ రకంగా అయితే కష్టపడుతున్నారో ధర్మాన్ని కాపాడే వారి పట్ల కూడా ధర్మాన్ని ఆలోచించండి. ఎవడు నీ పట్ల ఉంటాడు, ఎవడు నీతో వెనుకొని ఉంటాడు. ఆవులకు గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వెండితే జరిగే పని కాదు. రాబోయే రోజులల్లా ధర్మం ఒక్కటి నిలలా, హిందూ ధర్మం హిందూ దేశముగా మారాలా. ఎవడైతే రాజమౌళి లాంటి పనికిరాని విధవలు మా ధర్మాన్ని, మా హనుమంతుణ్ణి, మా కృష్ణుణ్ణి, మా వెంకటేశ్వరుని విమర్శిస్తే ఏ నా కొడుకును వదిలేది లేదు. రాబోయే రోజులలో ఎవడు హిందూ దేవుళ్ళ మీద తులనాడినా, చులకనగా మాట్లాడినా పత్వాలు జారీ చేస్తాం, కళలకు వెలలు కడతాం. అందు గురించే హిందువులు ఐక్యతగా ఉండడం నేర్చుకోండి. ఇతర మతస్థులు ఎట్లా ఐక్యతగా ఉంటారో, ఏ పార్టీల నుండి, రాజకీయ పార్టీలు మీ ఇష్టం, మీకు నచ్చిన పార్టీలలో ఉండండి. కానీ ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు, దేవాలయ భూములలో కబరస్థాన్లు కట్టినప్పుడు స్పందన లేని సన్నాసులు పుడితేంత, చస్తేంత, ఈ ధర్మంలో ఉంటేంత. కాబట్టి ధర్మం ఉండాలా, ధర్మం విరజిల్లాలంటే హిందువులంతా ఒకటిగా ఉండాలా, హిందూ ధర్మాన్ని కాపాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల అమలును ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య డిమాండ్ చేశారు. కేంద్రం కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు మరణ శాసనం విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నగరంలోని జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా దేశంలో ఏఐటీయూసీ ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని కార్మికులు 106 సంవత్సరాలుగా ఈ దేశంలో పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు మరణ శాసనం విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశంలో 8 గంటల పని అమలవుతున్న సందర్భంలోనే ప్రైవేట్ రంగంలో 12 నుంచి 14 గంటల పని చేయించుకుంటున్నారన్నారు. కార్మికులకు ఎలాంటి రక్షణ లేకుండా, పని భద్రత లేకుండా, గుర్తింపు లేకుండా ఉన్న సందర్భంలో చట్టాన్ని తొలగించి లేబర్ కోడ్ల ద్వారా 12 గంటలు పని చేయాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. మహిళలు ఉదయం విధులు నిర్వహించిన సందర్భంలోనే మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో 3 పూటలు పనిచేయాలని చెప్పడం సరికాదన్నారు.
కార్మికులకు వారాంతపు సెలవులను రద్దు చేసి నెలకు 30 రోజులు పనిచేస్తేనే బోనస్కు అర్హులని చెప్పడం అంటే కార్మికుల సెలవును ఎగ్గొట్టడమే అన్నారు. ఇది కార్మిక వ్యతిరేక చర్యగా ఓమయ్య పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలకు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు డి చక్రపాణి, హైమది బేగం, హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 8 గంటల నుంచి 12 గంటల వరకు అమలు చేస్తామని చెప్పేసి మోడీ ప్రకటన చేయడం జరిగింది. ఇది ఏ రకంగా కార్మికులకు న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి 12 గంటల పని పెంచినప్పుడు 12 గంటల పనికి తగ్గట్టు ఎందుకు వేతనాలు పెంచలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన ప్రకటన ఎందుకు ఈ ప్రభుత్వం చేయటం లేదు అని చెప్పేసి మేము ఏఐటీయూసీగా కార్మికుల పక్షాన ఈ మోడీ ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మూడోది, ఇవాళ మహిళలకు సంబంధించి మహిళలు 3 షిఫ్టులు పనిచేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ దేశంలో ఉదయం మహిళ బయటకు వెళ్తే పని చేసుకున్న తర్వాత మధ్యాహ్నం ఇంటికి పోవడానికి కూడా ఇవాళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో, ఈ పరిస్థితుల్లో 3 షిఫ్ట్లు మహిళలు పనిచేయడం అంటే మహిళలకు ఏ రకమైనటువంటి రక్షణ ఈ మోడీ ప్రభుత్వం కల్పిస్తున్నదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. భీమ్గల్ పట్టణంలో పన్నుల వసూళ్లకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. ప్రజలు క్రమం తప్పకుండా ఆస్తి పన్ను చెల్లించాలని, వ్యాపారులు ట్రేడ్ లైసెన్సులు పొంది పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీమ్గల్ పట్టణంలో ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సుల పన్నుల వసూలు కోసం మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శనివారం ఆస్తి పన్ను వసూలు చేస్తున్న బృందాలను కమిషనర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి పన్ను చెల్లించి పట్టణ అభివృద్ధికి పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్క దుకాణదారుడు ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. దుకాణదారులు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ పొందాలని సూచించారు. 5 బృందాలకు సూపర్వైజర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. 1వ వార్డు నుంచి 6వ వార్డు వరకు మేనేజర్ నరేందర్, సూపర్వైజర్ వ్యవహరిస్తారని, 7 నుండి 12వ వార్డు వరకు సీనియర్ అసిస్టెంట్ ప్రతిభా జ్యోతి సూపర్వైజర్గా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ బృందాలకు ఆస్తి పన్ను చెల్లించాలని, దుకాణదారులు ట్రేడ్ లైసెన్స్లు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్, ఇన్ఛార్జ్ ఆర్ఐ రాజేశ్వర్, వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు. విద్యార్థులలో కనీస సామర్థ్యాలను పెంపొందించాలని బాల్కొండ మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ ఉపాధ్యాయులకు సూచించారు. చదువులో వెనుకబడుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎఫ్ఆర్ఎస్ విధానంలో హాజరు నమోదు ప్రక్రియ చేపట్టాలని ఆయన ఆదేశించారు. బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్కొండ ముప్కాల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పెంపొందించుటకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలన్నారు. ప్రగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకమైన శిక్షణను ఇచ్చి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఫండమెంటల్ లెర్నింగ్ సర్వేకు అనుగుణంగా తరగతి బోధన చేయాలని సూచించారు. 3వ తరగతి చదువుతున్న విద్యార్థులను 3 విభాగాలుగా విభజించి వారిని బి గ్రేడ్లో ఉన్న విద్యార్థులను ఏ గ్రేడ్లకు వచ్చేలాగా కృషి చేయాలన్నారు. అదేవిధంగా సి గ్రేడ్లో ఉన్న విద్యార్థులకు ప్రత్యేక ఉపాధ్యాయులచే బోధన చేయాలని ఆయన అన్నారు. ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాల యొక్క ప్రగతి నివేదికలను రూపొందించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాలన్నారు. ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పకుండా వేసుకోవాలని, అదేవిధంగా విద్యార్థుల యొక్క ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ రోజు 10 గంటల లోపు తీసుకోవాలని వివరించారు. మధ్యాహ్న భోజన రోజువారీ వివరాలను ప్రతిరోజు ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. చాలా రోజులుగా పాఠశాలకు రాని విద్యార్థులను గుర్తించి వారికి పాఠశాలలో చేర్పించే విధంగా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని ఆయన అన్నారు. యుడైన్ వెబ్సైట్లో పాఠశాల వివరాలను సరిచూసుకొని పొందుపరచాలని సూచించారు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులను గుర్తించి వారి వివరాలను ఆన్లైన్ చేయాలని ఆయన కోరారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన నిర్వాహకులతో వంటగదులను శుభ్రపరచాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని 5.0 స్పెషల్ క్యాంపెయిన్ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్, కాంప్లెక్స్ సెక్రటరీ రాస రవికుమార్, స్టేట్ రీసోర్స్ పర్సన్ బోయడ నర్సయ్య, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్పీలు ప్రభాకర్, రజని తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
గేట్ అర్హత పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జి శ్రీచందనను జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. భీమ్గల్ మండలం జాగిర్యాల్ గ్రామానికి చెందిన జి దేవేందర్, శ్రవంతి దంపతుల కుమార్తె అయిన శ్రీచందన గేట్ ప్రవేశ పరీక్షలో 81.67% మార్కులతో 302వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా శనివారం ఆమెను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతగా ప్రిపేర్ అయి తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించడం అభినందనీయమని అన్నారు. ఇదే పట్టుదలను కనబరుస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మోపాల్ మండలంలోని కస్బాగ్ తాండాలో 20 లక్షల నిధులతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే మోపాల్ మండల కేంద్రంలో కుర్మ సంఘ కళ్యాణ మండపం కోసం భూమి పూజ చేయడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కుర్మ కులస్తులకు కళ్యాణ మండపానికి తన వంతు నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చెప్పారు. త్వరగా భవన నిర్మాణం చేపట్టాలని తన సొంత ఎమ్మెల్యే నిధుల నుండి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుర్మ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క సంఘ సభ్యుడు కలిసి ఉండాలని, కళ్యాణ మండప నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవేణు, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కుర్మ సంఘ అధ్యక్ష కార్యదర్శులు, సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిరెడ్డి, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో చెట్టుపై భారీ పాము కలకలం రేపింది. పోలీసులు పామును కొట్టే ప్రయత్నం చేయగా పారిపోయింది. పాము పోలీస్ స్టేషన్ ఆవరణలోకి రావడంతో స్థానికులు ఆ పామును చూసేందుకు ఆసక్తి కనబరిచారు. అయితే ఆ పాముతో ప్రమాదం పొంచి లేకపోలేదు. చెట్టుపై నుంచి కింద ఉండే వారిపై పడితే ప్రమాదం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో పోలీస్ సిబ్బంది సైతం భయాందోళనకు గురయ్యారు. రెంజల్ మండలంలోని విశ్వజ్యోతి విద్యానికేతన్ పాఠశాలలో నిజామాబాద్ నగర్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ జన్మదినాన్ని మున్నూరు కాపు సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, గౌరవ అధ్యక్షుడు లోలపు సురేష్ మాట్లాడుతూ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అవినీతికి ఆస్కారం లేకుండా నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారని అన్నారు. ఆయన తమ మండల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకరణ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి మండలం నుంచి అధిక సంఖ్యలో మున్నూరు కాపులు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి చందూర్ సాయన్న, కోశాధికారి లోలపు శ్రీనివాస్, తిరుపతి, హనుమన్లు, సతీష్, రాజు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి ఉత్సవాల్లో భాగంగా భారత ప్రభుత్వం క్రీడా యువజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుండి దేశ మొత్తం 4 యాత్రలు ప్రారంభమై 1వ తేదీ గుజరాత్లోని యూనిటీ ఆఫ్ స్టాచ్యూకు చేరుకుంటుంది. ఈ నెల 23వ తేదీ నాడు హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద కేంద్ర మంత్రి జెండా ఊపి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 24వ తేదీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల ప్రతినిధులు అందరూ కూడా నాగపూర్ నుండి ఈ యొక్క యాత్ర ప్రారంభమై అనేక ప్రాంతాలు తిరుగుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినటువంటి గొప్పతనాన్ని వివరిస్తారన్నారు. అనేకమైనటువంటి రాజ్యాలను, ప్రాంతాలను ఈ యొక్క భారతదేశంలో విలీనం చేసి దేశాన్ని చాటినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క చరిత్రను కళాశాలలో, సభలలో తెలియజేస్తూ రాష్ట్రాలు దాటుతూ గుజరాత్ వరకు ఈ యొక్క యాత్ర 1వ తేదీన చేరుకుంటుంది. ఈ యాత్రలో నిజామాబాద్ జిల్లా నుండి పిల్లి శ్రీకాంత్, యాడాల నరేష్ ఇద్దరికీ అవకాశం లభించింది. కమ్మర్పల్లి మండల కేంద్రంలో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన శ్రీపాద రాజేందర్ ఇటీవల గుండెపోటుతో మరణించగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్త అబ్దుల్ ఖాదర్ ఇటీవల ఆటో ప్రమాదంలో గాయాలయ్యాయి. ఆయనను పరామర్శించి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకెట రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారం నిర్వహించే అవుట్ రీచ్ జననీ సెషన్ల కార్యక్రమాన్ని నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీలో గల అంగన్వాడీ కేంద్రంను మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీకాల కార్యక్రమాన్ని పరిశీలించి వ్యాక్సిన్ల నాణ్యతను, ఐస్ ప్యాక్లను పరిశీలించారు. రికార్డులను మరియు హాజరు పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులందరూ సమయపాలన పాటించాలని, అంకిత భావంతో పనిచేయాలని, అర్హులైన ప్రతి చిన్నారి టీకాలు 100% పూర్తి చేయాలని, అర్హులయుండి ఇంకా వ్యాధి నిరోధక టీకాలు తీసుకుని వారిని పేరు పేరున పరిశీలించి పర్యవేక్షించి టీకాలు ఇవ్వాలని కోరారు. ఏర్గట్ల మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం కింద 28 మంది రైతులకు బల్ర షెడ్లు, గొల్ర షెడ్లు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మొదటగా దొబ్బల లలిత, బద్దం హనుమంత్ రెడ్డి షెడ్ల నిర్మాణానికి ఏపీఓ విద్యానంద్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రెండ్ల రాజారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివనుల్ల శివకుమార్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు శివకుమార్ మాట్లాడుతూ ఏర్గట్లకు షెడ్లు కావాలని అప్లికేషన్ పెట్టుకున్న అందరికీ మంజూరయ్యాయని తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం షెడ్లు నిర్మించుకొని ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ప్రభుత్వం నుండి ఒక్క షెడ్డుకు కొలతను బట్టి పని పూర్తి అవ్వగానే 70,000 రూపాయలు మంజూరు చేస్తుందని తెలిపారు. మంజూరైన ప్రతి ఒక్కరూ పనులు ప్రారంభించుకోవాలని అన్నారు. బల్రు, గొల్ర షెడ్లు నిర్మించుకునే రైతులు ఫీల్డ్ అసిస్టెంట్ను కలిసి కావాల్సిన పత్రాలు అందజేస్తే మంజూరుకు కృషి చేస్తామన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆలయ క్షేత్రం కనుల పండుగగా జరిగిన శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.